guys, welcome back to my YouTube channel. So ikkada memo family mottam kalisi oka function attend avvadaniki aithe start ayipoyamu. Vlog mottam chudandi, edi skip cheyakunda last mottam chaala fun aithe untadi. అయితే ఇక్కడ మేము ఇంకా ట్రావెల్ చేస్తా ఆఫ్టర్నూన్ అయిపోయింది. అందరికీ ఆకలేస్తుందని చెప్పి ఒక డాబా దగ్గర అయితే ఆగాము. దానికి ఇంకా ఫుడ్ రాలేదు, దాని గురించే నన్ను అడుగుతుంది. అందరం కలిసి ఇలా ట్రావెల్ చేస్తా ఎంజాయ్ చేస్తా చాలా మూమెంట్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఇలా ట్రిప్కి వెళ్ళి అక్కడ ఫంక్షన్లో కూడా మేము చాలా ఎంజాయ్ అయితే చేసాము. సో ఇంకా మా కిచెన్ హోటల్కి అయితే వచ్చేసాము. అందరం ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోవాలి. రిసార్ట్లో జరుగుతుంది ఆ ఫంక్షన్, ఇదేమో వేరే చోట స్టే అన్నమాట. ఫ్లోర్ అంతా బుక్ చేసేసారు. సో ఎవరెవరికి ఏ రూమ్ కావాలన్నది ఇక్కడ అందరూ చూస్తున్నారు అన్నమాట. హాయ్ గైస్, యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాం? ఫ్యాబ్ క్యాసా హోటల్. యా, మా రిలేటివ్స్ వాళ్ళ పాప బర్త్డే. సో మేమందరం హైదరాబాద్కి వచ్చాము. సో ఫ్యాబ్ క్యాసా హోటల్లో మాకు స్టే ఇచ్చారు. రెడీ అయ్యాక ఈవినింగ్ 6కి బర్త్డే పార్టీ. సో రెడీ అయ్యాక మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ అక్క వాళ్ళ పాప బర్త్డేని ఇప్పుడు మేము అటెండ్ అవ్వడానికి వచ్చాము. యాక్చువల్గా మేము వెళ్తామా లేదా అన్న డౌట్లో ఉన్నాము. ఫైనల్గా ఏదో ఒకటి ఇంకా అలా వెళ్ళిపోయాము. అక్కకు కూడా తెలీదు. ఇంకా అక్క చాలా హ్యాపీ ఫీల్ అయింది మేము వచ్చామని చెప్పి. దీని అక్క వాళ్ళ పాప. ఇప్పుడు ఈ పాప బర్త్డేనే. అందరూ ఇంకా పాప రాగానే విషెస్ చెప్తున్నారు. సో అక్కడ వీడియో కాల్లో మాట్లాడుతుంది మా మామయ్య. ఇంకా రాలేదేంటి, నా డ్రెస్ తేలేదేంటి అని చెప్పి అడుగుతుంది. సో అందరికీ వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. ఇంకా అందరం రెడీ అయిపోయాక అలా కొంతసేపు ఫోటోషూట్ చేసుకుని ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. సో ఇదే అన్నమాట మాకు ఇచ్చిన హోటల్. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి ఫాస్ట్గా అయితే స్టార్ట్ అయిపోయాం అందరం. సో మా కిచెన్ స్టే నుంచి ఈ రిసార్ట్ అనేది 10 minutes డిస్టెన్స్ అంతే. గచ్చిబౌలిలో ఉంది ఇది. సో ఈ రిసార్ట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరికన్నా ఫంక్షన్స్ ఏదైనా ఉంటే మీరు వన్స్ చెక్ చేసుకోండి, చాలా బాగుంది.
వచ్చేసాం లోపలికి. చాలా బాగుంది, చాలా సెక్యూరిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఈ రిసార్ట్ వాళ్ళు. సో మీరు వన్స్ చెక్ చేయండి. చాలా బాగా చేశారు, అసలు డెకరేషన్ మొత్తం చాలా బాగుంది. ఈజీగా ఒక 150 to 200 మెంబర్స్ సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇక్కడ, ఏ ఫంక్షన్ అయినా సరే. ఫెసిలిటీస్ కానీ సర్వీస్ కానీ అంతా బాగుంది. సో ఇంక ఇక్కడ ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయింది. పాప వాళ్ళకిను అక్క వాళ్ళని కలిపి తీస్తున్నారు. చాలా క్యూట్ ఉన్నారు యాక్చువల్గా. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే కేక్ కటింగ్ ముందు అరిసెల మీద పాపని నడిపిద్దాము, మంచిది అదే అని చెప్పి అనుకున్నారు పెద్దవాళ్ళంతా. సో ఇక్కడ అదే అన్నమాట, డెకరేషన్ అంతా చేస్తున్నారు, పాపని అరిసెల మీద నడిపిద్దామని. సో ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పాప మాత్రం అల్లరి చేయకుండా భలే సైలెంట్గా ఉంది.
సో మరి మెయిన్ పార్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా ఫంక్షన్ అన్నాక మెయిన్ పార్ట్ ఏముంటుంది, ఫుడ్డే కదా. ఫస్ట్ అయితే అరిసెల మీద నడిపించేశాక స్టార్టర్స్ పెట్టారు. దాని తర్వాత కేక్ కటింగ్ చేద్దామని చెప్పి అందరూ ఇంకా కూర్చుని ట్రై చేస్తున్నారు అన్ని డిషెస్. చాలా బాగున్నాయి అసలు టేస్ట్ మాత్రం. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 స్టార్టర్స్ పెట్టారు. సో ఇది ఓన్లీ స్టార్టర్ సెషన్, తర్వాత మెయిన్ కోర్స్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఫ్రీగా మెహందీ అండ్ ఆర్ట్ కూడా వేస్తున్నారు. సో ఇక్కడ తను అదే పెట్టించుకుని వచ్చి చూపిస్తుంది బాగా పెట్టారని. మా మమ్మీ, పిన్ని, అమ్మమ్మ అన్నమాట వాళ్ళు కుమ్మేస్తున్నారు. ఇది చాట్ అంటే స్నాక్స్ అన్నమాట, చాట్ అవి కూడా పెట్టారు. సో ఇంక ఇప్పుడు మన టర్న్ వచ్చింది, ఇంకా వేసుకుంటున్నాను అన్నీ తిందామని చెప్పి. సో ఇంక ఇక్కడ అందరూ పెట్టుకుని వచ్చాక ఒక ప్లేస్లో కూర్చొని తింటున్నాము ఫ్యామిలీ మొత్తం. ఇక్కడ 2 టాయ్స్ని పెట్టారనమాట, 1 బాయ్ అండ్ గర్ల్. చిన్నపిల్లలందరూ వెళ్ళి ఇంకా టాయ్స్తో ఆడుకుంటున్నారు. సో దీని నెక్స్ట్ కంటిన్యూషన్ బ్లాగ్ నెక్స్ట్ వస్తుంది. సో స్టే ట్యూన్ టు భవి బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.